ఉంది. మీరు సెక్రటరీగా కూడా పనిచేసి ఉన్నారు. సో ఏం చెప్తారు? సంక్షేమ హాస్టల్లో తమ పిల్లలను చదివించాలంటే కూడా తల్లిదండ్రులు భయపడే పరిస్థితి నెలకొందా? అవునండి. ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు మామిడి అక్షిత, అఖిల భారత విద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు. అయితే మనం చూస్తే మన తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి విషయాలు హల్చల్ అవుతాయి అంటే రాజకీయానికి సంబంధించిన విషయాలు మాత్రం హల్చల్ అవుతాయి. ఇంకా విద్యార్థులు ప్రతిపక్షం ఎంత ప్రశ్నించినా కూడా మన కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీ మాత్రం ప్రతిపక్షాన్ని ఎప్పుడు కూడా న్యాయం కోసం పోరాటం చేస్తే జైళ్ళకే పంపుదామని చూస్తుంది కానీ వాళ్ళకి ఆ అన్యాయాన్ని న్యాయంగా మలుచుదామని అయితే ఎప్పుడు చూడదు. ఇప్పుడు ఎట్లయితే మనం కార్పొరేట్ కాలేజ్లు, కార్పొరేట్ స్కూల్స్ ఇవి చూస్తే వాళ్ళు వీళ్ళకి ఫండ్స్ ఇస్తారు, వీళ్ళు మంచిగా రాజకీయంగా మంచిగా ఉంటారు కాబట్టి వాళ్ళ పైకి వీళ్ళు ఏంటంటే అటాక్స్ చేయరు. ఇంతకు ముందు కేసీఆర్ సార్ ఏమన్నారంటే కార్పొరేట్ విద్యా వ్యవస్థని పొలిమేర వరకు తరిమి కొడతా అన్నారు. పొలిమేర వరకు కాదు, మన ఇదేంటి కనీసం ఒక చిన్న చీమ కూడా వాళ్ళకు పుట్టలేదు. అదే మన బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు చదివే ఈ సంక్షేమ పాఠశాలలు ఏమైతే ఉన్నాయో అక్కడ నెలకొక ఆత్మహత్య జరుగుతుంది, నెలకొక ఫుడ్ పాయిజన్ జరుగుతుంది. మన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా అక్కడికి వెళ్ళి మాట్లాడరు ఈవెన్. ఎందుకంటే ఈ రోజు నిన్న తను చనిపోయిన తర్వాత హై టెన్షన్ నెలకొంది మన ఆసిఫాబాద్ జిల్లాలో. ఈ రోజు మన ఆసిఫాబాద్, మంచిర్యాల, గోదావరి కానీ ఇవేమైతున్నాయో గిరిజన బిడ్డలు ఎక్కువగా ఉండే ప్రాంతాలు ఇవి. మరి అలాంటి గిరిజన బిడ్డలు ఉన్నప్పుడు, పేద ప్రజలు ఉన్నప్పుడు అసలు ఎవరు పోతారు? ఇట్లాంటి ప్రభుత్వ పాఠశాలకు ఎవరు పోతారు? పైసలు లేని వాళ్ళు పోతారు. పైసలు లేని వాళ్ళు పోయినప్పుడు వీళ్ళ ఓట్లతోనే వాళ్ళు గెలిచిండు. ఆ ప్రభుత్వానికి ఆ మాత్రం చిత్తశుద్ధి ఉండదా ఈ పేదోళ్ళని ఆదుకోవాలని, పేద బిడ్డలను ఆదుకోవాలని? ఈ రోజు ఈ మహిళలు ఎవరైతే ఉన్నారో ఇట్లాంటి ఫుడ్ తిని వాళ్ళకి థైరాయిడ్ వస్తుంది, పీసీఓడి వస్తుంది, ప్రెగ్నెన్సీ ఇష్యూస్ వస్తున్నాయి వాళ్ళు మ్యారేజ్ చేసుకున్న తర్వాత. ఎందుకంటే వాళ్ళు ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల. ఈవెన్ కొంతమంది విద్యార్థులు ఎట్లుంటారు అంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఫుడ్ పెట్టలేక గవర్నమెంట్ స్కూల్స్ కి పంపుతున్నామని చాలా సందర్భాలలో ఈవెన్ ఒక స్టూడెంట్ లీడర్ లాగా మేము పోతే కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఓకే, ఇంకా అక్కడ పనిచేసే వాళ్ళు కూడా ఎట్లుంటారంటే నీట్నెస్ అనేది ఉండదు మొత్తానికి. సో ఎవరికైతే ఫుడ్ కోసం ఫండ్స్ వస్తాయో వాళ్ళు చాలా కరెక్టెడ్ ఉంటారు అనిపిస్తుంది అప్పుడప్పుడు చూస్తే. ఎందుకంటే వాళ్ళతో మాట్లాడితే మీ బిడ్డలకి ఇట్లనే అండి పెడతారా మీరు అన్నం అంటే వాళ్ళు ఏం చెప్తారంటే లేదమ్మా మాకు డబ్బులు వస్తలేవు, మాకు కేసీఆర్ డబ్బులు వేయలే, రేవంత్ రెడ్డి డబ్బులు వేయలే అంటే మరి అక్కడికి పోయి అడగాలి. మరి ఇట్లాంటి చిన్న పిల్లల మీద, ఆడపిల్లల మీద ఇట్లాంటి పక్షపాత ధోరణి చూపిస్తే అన్యాయం జరిగేది ఎవరికి? మన బిడ్డలకే కదా. ఈ విషయాలన్నీ మారాలంటే ఫస్ట్ ప్రభుత్వం మారాలి, ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలి. రేవంత్ అన్న ఏం చేస్తాడంటే మొత్తం తన గుప్పిట్లో పెట్టుకొని ఉన్నాడు విద్యా వ్యవస్థని. అది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక్క మనిషి అన్ని పనులు చేయలేడు. అది తెలిసినా కూడా మన రేవంత్ అన్న ఏం చేస్తున్నాడంటే ఒక విద్యాశాఖ మంత్రిని పెట్టాలి ఇప్పటిదాకా. ఇట్లాంటి విషయాలు జరిగితేనే కదా మనం ఇన్ని మృతదేహాలను చూడాల్సి వస్తుంది. మొన్న బాసర్లో చూస్తే ఒక అధికారిని ఆమె ఏమన్నదంటే బాసర ట్రిపుల్ నేను దత్తత తీసుకుంటా అన్నది. మొన్న వచ్చింది ఆ న్యూస్. ఇలాంటి సిచ్యువేషన్స్ ఆడపిల్లలకు ఎప్పుడు అన్యాయం జరిగినా కూడా మన కాలేజ్ లెవెల్లో, స్కూల్ లెవెల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ముందుండి కొట్లాడడానికే ఉంటది. ఈ విషయాన్ని కూడా మామూలుగా తీసుకోదు. ఈవెన్ మొన్న బాసర ట్రిపుల్ కూడా సూసైడ్స్ జరుగుతాయి, వరుస మరణాలు జరిగినాయి. మనం చూసే ఉంటాం. ఈ వరుస మరణాలు జరిగినప్పుడు వాళ్ళు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు దెబ్బలు తిన్నా వాళ్ళ కొంతమంది కార్యకర్తల తలలు పగిలిపోయినాయి. అక్కడ సెక్యూరిటీ కొట్టిన ఆ దృశ్యాలు మనం అందరం మీడియాలో చూడొచ్చు. అలాంటి సిచ్యువేషన్స్ జరిగినా కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విద్యార్థుల పక్షం నిలబడి విద్యార్థులతోనే ఉన్నది. ఈ రోజు రేవంత్ అన్న నువ్వు ఎట్లా విద్యార్థి నాయకుడిలాగా నువ్వు ఎదిగి
సీఎం సీట్ లో కూర్చున్న వ్యక్తివి, విద్యార్థుల్ని నువ్వు ఎట్లయితే చేస్తున్నావో అందరు చూస్తున్నారు. Right. నెక్స్ట్ నీ ఓట్లతోనే నీకు బుద్ధి చెప్తారని మేము అనుకుంటున్నాం. ఇంకా నాట్ ఓన్లీ దిస్, మన కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా అప్పులైనాయి అనేసి మనకు తెలిసింది కదా. అన్ని అప్పుల్లో కొంతైనా మన సంక్షేమ విద్యార్థుల కోసం హాస్టల్స్ కోసం పెట్టుంటే ఈ రోజు ఇట్లా జరిగేది కాదు. దాని నెంబర్ 1 ఎడ్యుకేషన్ ఎక్కడుంది అంటే తెలంగాణలో ఉంది అని చెప్పుకునే విధంగా మనం మన తెలంగాణను మలుచుకోవాలి. గాని ఇప్పుడు ఇట్లాంటి వాటికి మనం లొంగిపోతే ఎట్లుంటదంటే అది అసలు కరెక్ట్ ఉండదు. ఓకే అక్షిత, మళ్ళీ మాట్లాడదాం. రైట్ ఓకే రైట్. కొంతమంది ప్రతిపక్ష నేతల్ని కోవ లక్ష్మి కావచ్చు, ఓకే అక్షిత, రైట్ కావచ్చు, వాళ్ళని కనీసం ఎలో చేయట్లేదు, హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఓకే రైట్ విజయ్ గారు, నిన్న అంటే వాంకిడి గిరిజన, ఓకే అక్షిత మళ్ళీ మాట్లాడదాం. రైట్ విజయ్ గారు, అంటే వాంకిడి గిరిజన గురుకుల విద్యార్థిని శైలజ మృతి చెందిన దీంట్లో కూడా మీరు ఎక్కువగా